ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బీసీల వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు లేఖ రాసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రతి ఇంటి యజమానులు ట్యాక్స్ చెల్లిస్తున్నారని, అయితే అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చెత్తపన్ను పేరుతో ప్రజలపై భారం మోపిందంటూ మండిపడ్డారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన వెలుబుచ్చారు. ప్రజా సంఘాల తరపున ప్రజల యొక్క అవసరాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని, ప్రత్యేక హోదాని, ఓబరాల్ కార్ల యజమానుల యొక్క వాటిని ప్రతి విషయం మీద కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ప్రతిరోజు పనిచేస్తూ మా లక్ష్యమైనటువంటి బీసీలకి లక్ష్యమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 340 ప్రకారం ఏ కుల జనాభా ఎంతమంది ఉంటే అంతమంది ఉండాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. చట్టసభల్లో ఎమ్మెల్యే ఎంపీలకి రిజర్వేషన్ కావాలనే మరి గురువుగారు ఆర్ కృష్ణయ్య గారితో ఇన్నాళ్ళు ప్రయాణించడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి అనేక పార్టీలు ఈ రోజున ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను చెప్పవసరం లేదు. అటువంటి పరిస్థితిని చూసి ఇన్నాళ్ళు చేసినటువంటి బీసీ సంఘాల యాత్రని కొన్ని రోజులు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసమే ఇప్పటిదాకా బీసీ సంఘ నాయకుడిగా ఉన్నటువంటి నేను, నా యొక్క అనుచరులు మరియు నా ముఖ్య నాయకులు వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే నాతో పాటుగా మీరు కూడా ఈ రోజు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి 120 రోజులు ఎన్నికలు అయ్యేదాకా పక్కన పెడదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా ముఖ్యం. ఈ రోజున యువతకి ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే మహిళలకి సంబంధించిన విషయాల్లో కానీ, అభివృద్ధి రాష్ట్రం వెనకబడిపోతుందనే విషయంలో కానీ మనందరం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పందన ఎలా ఉండాలంటే నిజం సైకిల్ మీద వెళ్తూ ఉంటే అబద్ధం బుల్లెట్ వేసుకొచ్చినట్టు ఈ రోజున అనేక రకాలుగా ప్రచారాలు జరిగిపోతూ ఉన్నాయి. ఈ ప్రచారాలకి, మామూలుగా సోషల్ మీడియా ప్రచారాలకి ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతమైనటువంటి దూషించుకునేటువంటి వాటికి దూరంగా ఇప్పటిదాకా మేము పనిచేసాం. కానీ రాజకీయ పార్టీలోకి డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళకి నచ్చరు కాబట్టి ఏ రకమైన భరించాలి. బయటకు వచ్చిన తర్వాత ఆ భరించడానికి కూడా సిద్ధంగా ఉండి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం యొక్క జనాభాకు సంబంధించినటువంటి అవసరాలను ఏదైతే ఇప్పటిదాకా ముందుకెళ్లే దాంట్లో చిత్తశుద్ధి కనిపించిందో అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటున్నాం. అందరూ సంక్షేమం సంక్షేమం అంటున్నారు. ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నా సంక్షేమం ఖర్చు పెట్టేది వాళ్ళ జేబులో డబ్బులేం కాదు.